ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆమ్స్టర్డామ్లో 15 ఏళ్ల క్రితం జరిగిన ఓ సెక్స్ వర్కర్ మర్డర్ కేసు విషయంలో అక్కడ పోలీసులు వాడుతున్న టెక్నాలజీ అనేది ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఆ సెక్స్ వర్కర్ హాలోగ్రామ్ 3D చిత్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందా, ఇంకా ఈ మర్డర్ కేసుకి సంబంధించిన నిందితులు దొరకలేదు అని చెప్పి పోలీసులు పదే పదే ఆ హత్య కేసు గురించి అందరికీ తెలిసేలా చేస్తున్నారు. మన దగ్గర కూడా టెక్నాలజీని వివిధ కేసులను ఛేదించడంలో వాడుతూ ఉన్నారు. మర్డర్ కేసు దగ్గర నుంచి డ్రగ్స్ కేసు వరకు అనేక రకాలుగా టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. నాతో పాటు ఐటీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. మన తెలంగాణ, ఏపీలో కావచ్చు, మన ఇండియా వ్యాప్తంగా టెక్నాలజీని ఎలా వాడుతున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. టెక్నాలజీ అనేది ఇప్పుడు ఒక కత్తిలా తయారైందండి. దాన్ని మంచికి చెడుకి రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు ఏ కేసు టేకప్ చేసినా కానీ టెక్నాలజీని బేస్ చేసుకుని దాన్ని మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా వాడతారు ఒక టెక్నాలజీని ఒక కేసుకి సంబంధించి? ముఖ్యంగా ఏ కేసు జరిగినా కూడా ఒక హత్య కేసే జరిగింది, లేకపోతే కనుక సంథింగ్ ఒక అఘాయిత్యం ఏదో జరిగింది, రాబరీ జరిగింది, ఇలాంటివి జరిగినాయి అనుకోండి, ఒక టెర్రరిస్టిక్ యాక్టివిటీ జరిగింది అనుకోండి. టెర్రరిస్ట్ యాక్టివిటీని తీసుకుంటే స్లీపర్ సెల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఎక్కడో పాకిస్తాన్లోనో లేదా ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఫోన్స్ చేయటము. ఫోన్స్ అంటే యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు వాడేది నార్మల్ ఫోన్ కాల్స్ కావు. సో హైలీ ఎన్క్రిప్టెడ్ ఇవి ఉంటాయి, వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్, వాటి ద్వారా చేయవచ్చు. సో ఇలాగ చాలా రకరకాల అడ్వాన్స్డ్ పద్ధతులు వాడుతూ ఉంటారు. కాబట్టి కేసు స్వభావాన్ని బేస్ చేసుకొని ఎలాంటి ఎవిడెన్సెస్, అసలు ఏం జరిగింది, టోటల్ స్కెచ్ అనేది, ఒక దగ్గర బాంబు బ్లాస్ట్ జరిగింది అనుకోండి, సో ఇది ఎలా జరిగింది, సో ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అక్కడ కథ లెక్కలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లూస్ టీమ్ వచ్చేటప్పటికి మొత్తం ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, అక్కడ ఉండి ఎవ్రీథింగ్ శాంపిల్స్ తీసుకెళ్ళటం కావచ్చు. సో ఇవంతా తీసుకెళ్ళిన తర్వాత ఒక బేసిక్ అండర్స్టాండింగ్ టోటల్ ఎలా జరిగిందో వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఉండే సీసీ కెమెరాస్ని, వీటన్నిటిని సీసీ కెమెరాస్ లాంటివి కూడా ఈరోజు మనకి ఒక రకంగా ఎవిడెన్సెస్కి హెల్ప్ అవుతున్నాయి. ఒకప్పుడు ఆ ఎవిడెన్సెస్ కూడా ఉండేవి కాదు. సో సీసీ కెమెరాస్లో నియర్ బై ఏదన్నా షాపులు ఉంటే కనుక అక్కడికి సంబంధించి ఎవరెవరు మూవ్ అవుతూ ఉండేవాళ్ళు, అక్కడ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం, ఇదంతా చేసినప్పుడు సో కొంత అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, ఈ 4-5 ఇక్కడ ఎక్కువ మూవ్ అవుతూ ఉండేవాళ్ళు. సో అనుకున్నప్పుడు ఆ 4-5కి సంబంధించిన ఫస్ట్ ఫోన్ నెంబర్స్ సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత ఆ ఫోన్ నెంబర్స్కి ట్రెడిషనల్ లైన్లో అంటే సహజంగా ఎయిర్టెల్లో, జియోనో ఈ టైప్ ఆఫ్ నార్మల్ టెలిఫోన్ నెట్వర్క్స్ ద్వారా ఏదన్నా కాల్స్ వచ్చినాయా అని చెప్పేసి అన్నది సిడిఆర్ అనాలిసిస్ అని చెప్పేసి అని. సో వీళ్ళకి అఫీషియల్గా లెటర్ రాస్తారు పోలీస్ డిపార్ట్మెంట్, ఎవరికి ఎయిర్టెల్ కానీ జియో వాళ్ళకి. లాస్ట్ 6 monthsగా ఈ పర్టికులర్ వ్యక్తికి ఎక్కడికి ఇన్కమింగ్, ఎక్కడికి అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్తూ ఉన్నాయి, ఇదంతా కూడా డేటా అనేది కలెక్ట్ చేస్తారు. చేసినప్పుడు ఒకే నెంబర్కి ఎప్పుడన్నా రిపీటెడ్గా కాల్స్ వెళ్తూ ఉన్నాయి అనుకోండి, సో అవతల వ్యక్తి ఎవరు అన్నది మళ్ళీ కూపీలాగటం మొదలు పెడతారు. ఇలాగ 360 degrees యాంగిల్లో వీళ్ళు ఎంతమంది ఆపరేట్ అయ్యి ఉన్నారు, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వీళ్ళకి మధ్య క్రాస్ కనెక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, సో ఎక్స్ వై జెడ్ ఈ ముగ్గురు ఎప్పుడెప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, ఎప్పుడు ఎక్కడ ఫిజికల్గా కలుస్తున్నారు, అంటే ఆ ఫిజికల్గా కలవడానికి సంబంధించేసి ఇంకా రకరకాల లొకేషన్ హిస్టరీ చూస్తాం కావచ్చు, వాళ్ళ ఫోన్ డేటా చూస్తాం కావచ్చు. ఈరోజు ఎంత దాకా వెళ్ళిపోతుందంటే గూగుల్ ఉదాహరణకు ఒక నేరస్తుడు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాడు అనుకోండి, లేదా యాపిల్ ఐఫోన్ వాడుతున్నాడు అనుకోండి, యాపిల్ సంస్థకి ఆండ్రాయిడ్ సంస్థకి అఫీషియల్గా లెటర్ రాసి వాళ్ళకి సంబంధించిన క్లౌడ్ స్టోరేజ్లో ఉండే డేటా మొత్తాన్ని కూడా ఇన్వెస్టిగేటివ్ పర్పస్ కోసం ఇవ్వాలి అని చెప్పేసి రిక్వెస్ట్ పంపించే అంతవరకు కూడా ఉంటుంది. సో ఇండియాలో చాలామంది నేరస్తులకు తెలియని విషయం, చాలామంది సామాన్యులకు తెలియని విషయం ఏంటంటే ఇండియాలో 10 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఇలాగా 10 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి ఏ నేరంలో ఉన్న వాళ్ళదైనా కానీ వాళ్ళ యొక్క పర్మిషన్తో సంబంధం లేకుండా మీ ఫోన్ మాకు ఇవ్వండి అని చెప్పేసి సీజ్ చేసే హక్కు అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది. సో ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా అలాంటి ప్రొవిజన్ అనేది కల్పించడం జరిగింది. సో వన్స్ తీసుకున్న తర్వాత ఆ డేటా తీసుకున్న తర్వాత లోకల్గా ఫోన్లో ఉండే డేటాని క్యాప్చర్ చేయటము, ఎక్స్ట్రాక్ట్ చేయటము, సో ఒకవేళ అది డిలీట్ చేయబడితే కనుక వేరే పద్ధతిలో చేయటం, లేదా క్లౌడ్ డేటాని ఈ సర్వీసెస్తో వెలికి తీయడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఓవరాల్గా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సెక్స్ వర్కర్ కేసు తీసుకున్నప్పుడు ఆమె 2 పిల్లల తల్లి, ఇదంతా జరిగి కూడా 15 ఏళ్ళైంది. మన దగ్గర కూడా ఇలాంటి కేసులు చాలా ఉంటాయి, మరుగున పడిపోయి ఉంటాయి, దానికి సరైన క్లూస్ దొరకపోవడం లాంటి కారణాలు ఉండొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో పాత కేసుల్ని మళ్ళీ ఎలా తోడొచ్చు అంటారు? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గతంలో ఏదన్నా
ఒక బాధితురాలో లేకపోతే నిందితుడో ఉంటే కనుక వాళ్ళు ఎలా ఉంటారో ఎవరో ఒక ఆర్టిస్టుతో ఒక బొమ్మ గీయించేవాళ్ళు. ఇప్పుడు యాక్చువల్లీ మనకి చూస్తే సెక్స్ వర్కర్కి సంబంధించి ఆవిడ హోలోగ్రఫిక్ ఇమేజ్ అనేది తయారు చేయడం అనేది ఎలా ఉందంటే కనుక కేవలం ఆనవాళ్ళు తను ఎలా ఉండేదో గుర్తించడం కోసం తనని రీప్రొడ్యూస్ చేయడం, తన రూపురేఖలను రీప్రొడ్యూస్ చేయడం అనేది ఆల్రెడీ ఉన్న ఫొటోస్ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని రీప్రొడ్యూస్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా ఫస్ట్ దానికి సంబంధించేసి ఎవరన్నా ఇప్పుడు 25 ఏళ్ల క్రితం జరిగింది అనుకోండి, అప్పట్లో బతికున్న వాళ్ళు అప్పట్లో ఉండి ఇప్పుడు దానికి ఫిట్నెస్గా ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు ముందుకు వచ్చేసి ఓకే ఈవిడ మాకు తెలుసు, సో ఈ విధంగా జరిగింది, ఈవిడ అప్పట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది, ఇలాగ ఏదైనా ఎవిడెన్సెస్ ఇవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఎవిడెన్సెస్ని కానీ విక్టిమ్స్ని కానీ లేదా నేరాలు చేసిన వాళ్ళని కానీ రీప్రొడ్యూస్ చేయగలిగితే, ఆ డీటెయిల్స్ క్రియేట్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా ఆ కేసు ముందుకు సాగే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏంజిలేనా అని చెప్పేసి అని అనుకున్నాం, ఆ వ్యక్తి పేరు ఎగ్జాంపుల్గా. ఏంజిలేనా అనే వ్యక్తి అప్పట్లో ఇలా చనిపోయారు అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఫార్మేట్లో రాస్తే కనుక పీపుల్ కనెక్ట్ కాలేరు. ఎందుకు కనెక్ట్ కాలేరు అంటే కనుక ఫోటోగ్రఫిక్ మెమరీ అని బ్రెయిన్లో ఉంటుంది. యాక్చువల్లీ బ్రెయిన్లో కొన్ని న్యూరాన్స్ ఆ ఫొటోస్ని రీప్రొడ్యూస్ చేసినప్పుడు, వీడియోస్ని రీప్రొడ్యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈవెన్ నేను చాలా ఏళ్ల క్రితం ఇప్పుడు చూశానని చెప్పేసి ఎన్నో ఏళ్ల క్రితం 40-50 ఏళ్ల క్రితందైనా కూడా రీప్రొడ్యూస్ చేయగలుగుతారు, గుర్తు తెచ్చుకోగలుగుతారు. అందుకనే ఈ రోజున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని గతంలో జరిగిన కేసెస్ అన్నిటినీ కూడా అప్పుడుండే ఫైల్స్ని బేస్ చేసేసుకొని వాటిని సీన్ రీక్రియేషన్ చేయడం కావచ్చు, ఇదంతా చేయడం ద్వారా కేసెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి డిపార్ట్మెంట్లో ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్త రకమైన పందాన్ని తీసుకోవడం జరిగింది. ఒక క్రైమ్ చేయాలనుకున్న వాళ్ళు పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలో కూడా ముందే వాళ్ళకి ఒక వ్యూ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఎవిడెన్సెస్ని వాళ్ళు డెస్ట్రాయ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అప్పుడు టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది? సో క్రైమ్ చేసేటప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు కొన్ని థింగ్స్ని డిలీట్ చేయగలుగుతారు. క్రైమ్ చేసే వ్యక్తికి ఉండే ఎమోషనల్ స్టేట్కి, ఇన్వెస్టిగేషన్లో ఉండే ఎమోషనల్ స్టేట్కి చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్రైమ్ చేసే వ్యక్తికి తను ఆధారాలు మొత్తం చెరిపివేయాలి అనే దాని మీద కన్నా కానీ క్రైమ్ చేసేటప్పుడు ఉండే గిల్ట్ ఫీలింగ్ను కానీ, ఫియర్ను కానీ, లేకపోతే రేపు నేను పట్టుబడతానని చెప్పేసిన ఇది కానీ అది ఇతని డెసిషన్ మేకింగ్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. సో అతను ఎక్కడో చాటు ఒక ఆనవాళ్ళని వదిలిపెడతారు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెద్ద నేరాలు, క్లిష్టతరమైన నేరాలు అనుకున్నవంతా కూడా చాలా వరకు 99% వచ్చేటప్పటికి ప్రాపర్గా ఫోకస్ చేస్తే ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చేసేస్తూ ఉంటాయి. సో ఎందుకంటే క్రైమ్ చేసే వ్యక్తి సడన్గా అతను వచ్చేటప్పటికి డేటా ఏదైతే చేశానో ఇంకా నాకు ఓకే సేఫ్ అని చెప్పేసి అనుకున్నాం. డేటా మాత్రం ఎరేజ్ చేసి ఉంటాడు. ఎక్కడో ఎప్పుడో ఏదో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని క్లౌడ్ సర్వర్లు ఎక్కడో ఒక ఆనవాళ్ళు వదిలిపెట్టి ఉంటాడు. అది ఎక్కడి నుంచి ఎరేజ్ చేస్తారు? సో ఒక మనిషి డిజిటల్ ఎవిడెన్స్ ఈరోజు డిజిటల్లో ఒకసారి ఫోన్ చేతిలోకి తీసుకున్న తర్వాత ఫోన్లో 50-100 అప్లికేషన్స్ ఉంటే ప్రతి అప్లికేషన్ కూడా లొకేషన్ డేటాని ఎగ్జాంపుల్గా క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు లొకేషన్ పర్మిషన్ ఇస్తూ ఉంటారు. సో సహజంగా ఏంటంటే వాట్సాప్ లొకేషనో లేదా గూగుల్ లొకేషనో ఇది ఎరేజ్ చేసాము, టైం లైన్ అనేది మనం సేవ్ చేయట్లేదు అనుకున్నారనుకోండి. ఇప్పుడు వండర్ షేర్ ఫిల్మోరా అని ఒక అప్లికేషన్ ఉంది అనుకున్నాం, వీడియోస్ని ఎడిట్ చేయడానికి. అది ఫిల్మోరా కూడా లొకేషన్ పర్మిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ ఫిల్మోరా సంస్థకే ఈ యూజర్ అకౌంట్ ఇచ్చేసి ఈ యూజరు ఏ టైంలో ఎక్కడి నుంచి లాగిన్ అయ్యాడో ఇవ్వండి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే కనుక ఇవ్వలేరా? అంటే మనిషి తన ఫోన్లో ఉండే అన్ని రకాల అప్లికేషన్స్ అవి తీసుకునే పర్మిషన్స్ని ఎరేజ్ చేయటము అనేది జరిగే పని కాదు. ఎందుకంటే అతను హీఈస్ కంప్లీట్లీ ఎంగేజ్డ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద క్రైమ్. తన క్రైమ్ని చేసే పనిలో ఆ ఎమోషనల్ స్టేట్లో తను ఉన్నాడు తప్పించేసి ఈ ఎవిడెన్సెస్ అన్నీ చెరిపేసే దాని మీద అతని దృష్టి అంత ఫోకస్డ్గా ఉండదు. మహా అయితే 2-3 ఎవిడెన్సెస్ ఎరేజ్ చేయగలుగుతాడు. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది హార్డ్ డిస్కులు డిస్ట్రాయ్ చేయటము, జీరో ఫిల్లింగ్ చేయటము, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక 10% ఆఫ్ ద ఎవిడెన్స్నే డిస్ట్రాయ్ చేయగలుగుతారు తప్పించేసి 90% ఎక్కడో చోట ఆనవాళ్ళు అనేది దొరకడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా డ్రగ్స్ కేసుల గురించి వింటున్నాము.
తెలంగాణలో అయితే మరీ ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఏకంగా కేటీఆర్ లాంటి వాళ్లే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేస్తారు? డ్రగ్స్ కేసులో టెక్నాలజీని ఎలా వాడతారు? ఖచ్చితంగా ఎక్కడెక్కడ పీపుల్ కమ్యూనికేట్ చేసుకున్నారు అన్న దానికి సంబంధించేసి గత కొంతకాలంగా ఎలా కమ్యూనికేషన్ జరిగింది, ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏమైనా గ్రూప్ ఏమైనా పెట్టుకున్నారా, గ్రూప్ చాట్లో ఏం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా మెటా డేటా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఉదాహరణకి వాట్సాప్లో మీరు నేను కమ్యూనికేట్ చేసుకున్నాం అనుకోండి. సో వాట్సాప్ సంస్థకే లెటర్ రాస్తే కనుక ఐపీ అడ్రస్తో సహా, అది డైనమిక్ అయితే డైనమిక్, స్టాటిక్ అయితే స్టాటిక్ ఐపీ అడ్రస్తో సహా, ప్రాక్సీ వాడితే కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు ఐపీ అడ్రస్ని మార్చుకొని కమ్యూనికేట్ చేశానని. సో ప్రాక్సీ వాడినా కూడా ఐడెంటిఫై చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. రెండో థింగ్ ఏంటంటే ఈ డేటా మొత్తాన్ని కూడా గతంలో వచ్చేటప్పటికి 2017 టైంలో యాక్చువల్లీ చెప్పాలంటే ముంబై డ్రగ్స్ కేసును మనం తీసుకుందాం చిన్న ఎగ్జాంపుల్గా. సో ముంబై డ్రగ్స్ కేసు విషయంలో 2017 టైంలో, అంటే అప్పటికే 3-4 సంవత్సరాల క్రితం, ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2021 జరిగింది. 3-4 సంవత్సరాల క్రితం జరిగిన వాట్సాప్ చాట్ను కూడా గూగుల్ సంస్థకు అఫీషియల్గా లెటర్ రాసి అక్కడ ఉండే అన్ఎన్క్రిప్టెడ్ డేటాబేస్ని వెలికి తీసేసి ఏం జరిగింది, ఎవరెవరు మాట్లాడుకున్నారో డిపార్ట్మెంట్తో ఇన్వెస్టిగేట్ చేసింది ఎన్సీబీ. అంటే చాలామంది అనుకుంటారు మమ్మల్ని ఎవరు పట్టుకోలేదు, ఏమీ చేయలేరని చెప్పేసి. నిజంగా గట్టిగా ఫోకస్ చేస్తే, మధ్యలో డైల్యూట్ కాకుండా ఫోకస్ చేస్తే కనుక ఈ రోజున్న టెక్నాలజీతో నేర పరిశోధన పెద్ద విషయం ఏం కాదు. మీరు ఎన్నో పోలీసు సెమినార్స్ నిర్వహిస్తుంటారు, వర్క్షాప్స్ కూడా అటెండ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు టెక్నాలజీ ఇంత చేతుల్లో ఉన్నా కూడా ఎన్నో కేసులు పరిష్కారం అవ్వట్లేదు, ఇంకా నిందితులు దొరకట్లేదు, పెండింగ్ కేసులుగా ఎందుకు ఉండిపోతున్నాయి? వైఫల్యం ఎక్కడా, ఎవరిది? ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు హైదరాబాద్లో లేకపోతే విజయవాడ ఇలాగా పెద్ద పెద్ద నగరాల్లో ట్రైన్ పోలీసు ఉంటారు తప్పించేసి, పల్లెటూళ్ళలోనో లేదా పట్టణాల్లో అక్కడ సైబర్ క్రైమ్స్ కానీ వాటిని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అసలు ఉండరు. అక్కడ లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రోటోకాల్ కావచ్చు, వీటిని చూసుకోవడానికి తప్పించేసి, చిన్న చిన్న పెట్టి క్రైమ్స్ ఇలాంటివి చూసుకోవడానికి తప్పించేసి సైబర్ క్రైమ్స్ మీద అవగాహన లేకపోవడం వలన ఏమవుతుందంటే ఏదో సంథింగ్ అమలాపురమో లేదా వరంగల్లో ఇంకో దగ్గర చేశారనుకోండి. సో ఆటోమేటిక్గా వాళ్ళు హైదరాబాద్ దాకా వచ్చి కేసు ఫైల్ చేయలేరు, అలాగని అక్కడ లోకల్గా జరగదు. కాబట్టి ఇక్కడ పెండింగ్ జరుగుతూ ఉన్నాయి. కానీ దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ కొరత అయితే ప్రస్తుతం ఉంది. సో ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సైబర్ క్రైమ్స్ డీల్ చేసేవాళ్ళు ఒక అట్లీస్ట్ 2 స్టాఫ్ ఉండేలాగా ఫర్దర్గా యాక్షన్ ప్లాన్ అనేది జరుగుతూ ఉంది. సో అప్పుడు ఈ కేసెస్ చాలా త్వరితగతిన సాల్వ్ అవుతాయని చెప్పేసి అనుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లోనే అంటే హోంశాఖ కావచ్చు, ఇంకా టెక్నాలజీ పరంగా చాలా అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కదా. కొత్తగా వచ్చే పోలీసులకు కూడా టెక్నికల్ నాలెడ్జ్ అంటే కొంతమంది బీటెక్ చదువుకున్న లాంటి వాళ్ళకి ఉండొచ్చు, కానీ అందరికీ ఉండట్లేదు. వాళ్ళని మనం ఎలా గైడ్ చేయొచ్చు అంటారు ప్రభుత్వం? యాక్చువల్లీ అకాడమీలో కానీ వీటిలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మేము చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ లేటెస్ట్ బ్యాచెస్ అంతా కూడా నిజం చెప్పాలంటే కనుక కొన్ని సందర్భాల్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి అప్పటికప్పుడు సమాధానం చెప్పడం కూడా మాకు కష్టంగా ఉంటుంది. అంటే అంత అప్డేటెడ్ నాలెడ్జ్తో ఉంటారు. కొంతమంది వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కొంతవరకు ఇది ఉంటుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ 5 to 10 years పీరియడ్లో వచ్చేటప్పటికి సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషను ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవశాత్తు దేశంలో మిగతా చోట్ల ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్లో సరిగా లేదు, నాలెడ్జ్ లేదు. కానీ ఏపీ తెలంగాణలో వచ్చేటప్పటికి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ ఉన్నారు. డెఫినెట్గా కూడా దేశం మొత్తం మీద గర్వకారణంగా నిలుస్తుంది అనుకోవడంలో సందేహం లేదు. నేరం చేస్తున్న వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు, పోలీసులు మన సిస్టమ్కే కాదు ఈ టెక్నాలజీకి ఖచ్చితంగా భయపడాలి. ఎందుకంటే ఎలాంటి వాళ్ళనైనా సరే టెక్నాలజీ పట్టుకోగలదు, మళ్ళీ ఊచలు లెక్క పెట్టించగలదు, కటకటాల వెనక్కి నెట్టగలదు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు.